కట్టడి ముట్టడి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. 26 పోలీస్ స్టేషన్ పరిధిలోని 23 ప్రత్యేక ప్రాంతాలు 9 సరిహద్దు చెక్పోస్టులలో తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ మేరకు ఖమ్మం రోడ్డులోని అమ్మ గార్డెన్ వద్ద జరుగుతున్న తనిఖీలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణకై నాకాబందీ నిర్వహిస్తున్నట్టుగా వారు తెలియజేశారు. కొత్తగూడెం ఆ ఏరియా నుంచి ఏఓబి నుంచి ఈ రూట్లో వస్తుంటారు. దానికి ఒకటి. రెండవది, ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఇవి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు కూడా ఎక్కుతారు, సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ ఉంటారు. సో నిన్న కాక మొన్న ఒక వ్యక్తి దగ్గర పక్క పంట ఆయన అమాయకుడు ఉన్నట్టుంది. 1234 నెంబర్ పెట్టుకున్నాడు. పిన్ నెంబర్ గూగుల్ పే నుంచి 2 లక్షల రూపాయలు కొట్టేసినాడు. పోయింది సెల్ ఫోన్. ఒక రోజు 1,00,000, ఒక రోజు 1,00,000. కేసెస్లో సర్ప్రైజ్గా చెక్కింగ్, బందోబస్తు, అదేవిధంగా నాకాబందీ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఒక 9 ప్లేసెస్లో బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ప్రత్యేకంగా సూర్యాపేట ప్రజలకి భద్రతా భరోసా కల్పిస్తూ తప్పు చేసిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయడం, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ సంబంధించిన ప్రత్యేకంగా రహదారి భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ, అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కానీ ఏమైనా మనం సర్ప్రైజ్ చెకింగ్ చేసి అట్లా దాని మీద స్ట్రిక్ట్ నిఘా పెట్టుకోవడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా సర్ప్రైజ్ చెకింగ్ ద్వారా ప్రజలకి భరోసా రావడం, అదేవిధంగా తప్పులు నేరాలు చేసిన వాళ్ళకి ఆ భయం కల్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తప్పు చేస్తే వాటి మీద చట్టపరంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారని ఇది చాలా ముఖ్యం. ఇది సమాజానికి ఒక మంచి దారిలో తీసుకురావడానికి, ప్రత్యేకంగా ఒక క్రమబద్ధీకరణ చేసుకోవడానికి, ఒక డిసిప్లిన్ లైఫ్లో తీసుకురావడానికి ఒక ముఖ్యమైన అంశం. దీంట్లో ఎస్పీ గారు కావచ్చు, వారి బృందం ప్రత్యేకంగా సర్ప్రైజ్గా 23 చోట చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా అభినందనీయం. అదేవిధంగా రెగ్యులర్గా 9 చెక్ పోస్టుల ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ప్రత్యేకంగా ఇది చెకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంటు 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 5 గంటల నుంచి 8 గంటల ప్రాంతం 3 గంటలు కంటిన్యూస్గా 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ చేస్తూ ఈ యొక్క వెహికల్స్ మీద వచ్చేటువంటి వ్యక్తులను చెక్ చేయడం, అదేవిధంగా ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను ఇమీడియట్లీ చెక్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవింగు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తురా చూసుకోవడం, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ పదార్థాలు ఏమైనా మోస్తున్నారా చూసుకోవడం, వీటన్నిటి మీద ఒక సమగ్రంగా చెకింగ్ అనేది నడుస్తుంది. దీంతో పాటుగా సూర్యాపేట జిల్లాలో 8 చెక్ పోస్టులు మనకు ప్యాడీ రిలేటెడ్ కావచ్చు, శాండీ రిలేటెడ్, గాంజాయి, అదేవిధంగా ఇతర ఇల్లీగల్ గూడ్స్ కావచ్చు, అదేవిధంగా మన బక్రీద్ పండుగ సందర్భంగా క్యాటల్ అక్రమ రవాణా కావచ్చు, వీటన్నిటి మీద 8 చెక్ పోస్టులు ఈ 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఎలా నడుస్తుందని పర్యవేక్షించడానికి రావడం మాకు సంతోషం. సో ఈ సందర్భంగా పోలీస్ వాళ్ళందరికీ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తూ, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ, వెహికల్ చెకింగ్ చేస్తూనే మీ భద్రత పాటిస్తూ ప్రజల భద్రత కల్పించాలని కోరడం జరుగుతుంది.